పేరు రామ్మోహన్, ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు. గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఉన్న ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యి దాదాపుగా 110 మంది కురుపం, గుమ్మలక్ష్మీపురం, పాతపురం ఏరియా హాస్పిటల్లో, అదేవిధంగా ఇక్కడ కేజీహెచ్కి సీరియస్ కండిషన్ నుండి 19 మంది రావడం జరిగింది. 6 రోజుల కిందట 2 విద్యార్థులను ఇదే ఆశ్రమ పాఠ చెందిన వాళ్ళు చనిపోవడం జరిగింది. వీళ్ళు చనిపోవడానికి కారణం ఏంటి అని చెప్పి మేము అడిగితే ఎవడూ సమాధానం చెప్పని పరిస్థితి. వైద్యం లేట్ అవ్వడం వల్ల, వైద్యం ప్రాపర్గా అందకపోవడం వల్లే ఈ 19 మంది కేజీహెచ్కి వచ్చిన విద్యార్థుల యొక్క ఆరోగ్యం మరింత విషమించిన పరిస్థితి ఉంది. విద్యార్థినులతో మాట్లాడాం. ముఖ్యంగా నెల రోజుల కిందటే ఈ ఆశ్రమ పాఠశాలలు సర్వే చేసిన భాగంలో ఈ ఆశ్రమ పాఠశాలల్లో సదుపాయాలు లేవని, రూములు సరిపోవని, పడుకోవడానికి కానీ డైనింగ్ హాల్ కానీ లేదని, ఆశ్రమ పాఠశాలల్లో కనీసం దోమతెరలు కానీ కిట్లు కానీ లేవు. అదేవిధంగా మెడికల్ చెకప్లు అనేవి పూర్తిగా రీఓపెనింగ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు జరగలేదు. హెల్త్ అసిస్టెంట్లు ఒక్క ఆశ్రమ పాఠశాల లేవు. ఈ ప్రాబ్లం వల్ల విద్యార్థులను ఇబ్బంది పడతారని చెప్పి మేము నెల రోజుల కిందటే ప్రభుత్వ అధికారులకి, కలెక్టరేట్కి తెలియజేశాం. కలెక్టరేట్ ధర్నా సందర్భంగా తెలియజేశాం. ప్రభుత్వం సీరియస్గా లేకపోవడం వల్ల, అధికారులు సీరియస్గా లేకపోవడం వల్ల ఈరోజు విద్యార్థులు 2 చనిపోవడానికి, 110 మంది విద్యార్థినీలు అనారోగ్యానికి గురవడానికి ముఖ్యమైన కారణం. లోకేష్ గారు అసెంబ్లీలో మొన్న మాట్లాడుతూ విద్యార్థి సంఘాలతో, విద్యార్థులతో మేము ఫ్రెండ్లీగా ఉన్నాం, విద్యార్థులు కావాలని రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు. అంతకుముందు నెల రోజుల ముందు పాఠశాలల్లోకి వెళ్ళకూడదని సర్క్యులర్లను రిలీజ్ చేశారు. ఈరోజు ఇటువంటి విషయాలు బయట పడతాయనైనా మీరు పాఠశాలల్లోకి వెళ్ళలేదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు విద్యార్థి సంఘాలకి మీరు విద్యాశాఖ మంత్రి 16 నెలల్లో ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఏ విధంగా విద్యార్థుల సమస్యలు మీకు తెలుస్తాయని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. ఈరోజు కేవలం మీరు చేసిన హత్యలే ఇవి, ప్రభుత్వం యొక్క హత్యలే తప్ప ఇంకోటి కాదు. ప్రభుత్వం దగ్గరుండి విద్యార్థులను బలి తీసుకుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎప్పటికైనా ఈ ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ చెకప్లు జరగాలి. అదేవిధంగా ఈ ఆశ్రమ పాఠశాలల్లో రెగ్యులర్గా హెల్త్ అసిస్టెంట్లను నియమించాలి, ఏఎన్ఎంలు నియమించాలి. అదేవిధంగా ఈ రైనీ సీజన్, శీతాకాల సీజన్లో దోమతెరలను పంపిణీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఏవైతే 2 చనిపోయారో ఈ 2 విద్యార్థినులకి 50 లక్షలు చొప్పున నష్టగ్రేసి ఇవ్వాలి. ఈ 110 మంది విద్యార్థినులకి సరైన వైద్యం అందించాలి. అన్ని ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి వెంటనే హెల్త్ చెకప్లు చేసి ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే పరిష్కారం చేయాలి. లేని పక్షంలో నిన్న కలెక్టర్ని అడ్డుకున్నాం, రేపు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఇంటిని ముట్టడించడానికి కూడా మేము వెనకాడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.